అధిక మాసం అమావాస్య దాటుతోంది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు మరింత పెరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా, కేబినెట్లో చోటు ఎవరికి దక్కుతుందా అనే చర్చ జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. మరి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరిని వరించబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీనియర్ నేత వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పీఠం దక్కింది. అయితే సభను నడపడం కంటే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనేది ఆయన కోరికగా కనిపిస్తోంది. స్పీకర్ పదవి కంటే మంత్రి పదవిలోనే యాక్టివ్గా ఉండొచ్చని గడ్డం ప్రసాద్ భావిస్తున్నట్లున్నారట. ఈ మేరకు ఆయన తెర వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. దళిత కోటాలో జిల్లా నుంచి తనకు ఈసారి బెర్త్ కన్ఫర్మ్ అని ఆయన ధీమాగా ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గడ్డం ప్రసాద్ కు ఉన్న సాన్నిహిత్యం ఆయన్ను కేబినెట్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తుందని చెప్పుకుంటున్నారు. అమావాస్య గడిస్తే తన కోరిక నెరవేరుతుందని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గడ్డం ప్రసాద్ కు ఎన్ని అనుకూలతలున్నప్పటికీ పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నుంచి ప్రసాద్ కు గట్టి పోటీ ఎదురవుతోందని సమాచారం. తామేం తక్కువ తినలేదంటూ ఈ ఇద్దరు నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. గడ్డం ప్రసాద్ లోకల్ గా పావులు కదుపుతుంటే వీళ్ళిద్దరూ ఢిల్లీ స్థాయి నుంచి రికమెండేషన్లు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం వెనుక ఆంతర్యం ఇదేనంటున్నారు కాంగ్రెస్ జనాలు. తమ సీనియారిటీని, జిల్లాలో పార్టీ పరిస్థితిని రాహుల్ కు వివరించి కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలని వీళ్లు కోరినట్లు తెలుస్తోంది. తెర వెనుక జరుగుతోన్న ఈ సమీకరణాలు, మంతనాలు, లాబీయింగుల్ని బ్యాలెన్స్ చేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు దళిత కోటాలో గడ్డం ప్రసాద్ కుమార్, మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. ఈ ముగ్గురికి హైకమాండ్ తోనూ, సీఎం రేవంత్ తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. మరి ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుంది? రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు? త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రమాణ స్వీకారం చేసే ఆ ఒక్కరు ఎవరు? త్వరలోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.